సార్ మాట్లాడుతున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనలో అయితే చాలా ఉంది. అంటే ముఖ్యంగా అనంతపూర్ ఇక్కడ లేను అనే అది ఉంది. చర్చ్‌కి రాలేకపోతున్నాను అనేసి దానివల్ల ఎక్కువ ఫీల్ ఉంది. ఇంకా తన కోసం మీరు ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈరోజు లైవ్ నాది. ఇదే టైంకి మా అత్తగారు వచ్చారు ఊరు నుంచి. సో, అందుకే ఆంటీని అడిగాననమాట. కేజీ ఆంటీని అడిగి ఒకసారి అత్తతో వాక్యం జెప్పిస్తా. అంటే అత్తగారు పరిచర్య చేశారు ఇంతకుముందు. అందుకోసం అత్తతో వాక్యం చెప్పిద్దామని నాకు అనిపిచ్చి అడిగాననమాట. ఆంటీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు మా అత్తగారు పాట పాడి టెస్టిమోనీ చెప్పి, సాక్ష్యం పంచుకొని, వాక్యాన్ని పంచుకుంటారు. పేరు చెప్పు. హరిత. హరిత అత్తగారి పేరు. బాగా చాలా ప్రేయర్ఫుల్. చాలా మా అమ్మమ్మని మీరు ఎలా చూస్తున్నారో మా అమ్మమ్మ లాగా సెకండ్ అమ్మమ్మ అనుకోవచ్చు. ఆ విధంగానే ఉంటారు. ఆల్మోస్ట్ ప్రేయర్ అన్ని విషయాలలో. తను ఇప్పుడు వాక్యం పంచుకుంటారు. పాట పాడి వాక్యం. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రాలు. మొదటగా చేరికున్న దేవుని బిడ్డలందరికీ కూడా నా ప్రభు పేరిట మీకు హృదయపూర్వకమైన చిన్న ప్రార్థన చేసుకొని పాట పాడుకున్నాం. ప్రారంభం నా చేతిలో ఉంటుంది, ఆరంభం దేవుని చేతిలో ఉంటుంది. దయచేసి ఒక నిమిషం అట్లయినా అందరూ కూడా సహాయం చేయాలని ప్రభు పేరు కోరుకుంటున్నాను. చిన్న ప్రేయర్ చేసుకొని పాట పాడుకున్నాం. కృపా కనికరం గల తండ్రి, జీవాధిపతి అయిన మహా గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రం 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 స్తోత్రాలు నైనా. మరి శ్రేష్టమైన సమయాన్ని, చల్లటి వేళను ప్రభా మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఏర్పాటు మీరు మాకు చేసినందుకు కృతజ్ఞతలు నాయన. మరి సమయంలో ప్రభ చేరి కూడిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. పాటలకు స్వరం ఇవ్వండి, ప్రార్థన శక్తినివ్వండి, వాక్య ధ్యానంతో మాట్లాడండి. మా జీవితాలు సరిచేయబడినట్లుగా, మా కుటుంబాలు కట్టుకున్నట్లుగా నైనా, మా హృదయాలు నీ వైపు చూసినట్లుగా ప్రభా ఆరంభం నుండి ముగింపు వరకు పరిశుద్ధాత్ముడా మీరు మాత్రమే ఇక్కడుండి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం స్వామి. నీకు స్తోత్రాలు. ప్రతి ఆటంకాన్ని నైనా యేసు అధికార నామములో బంధిస్తున్నాం స్వామి. ఆరంభం నుండి ముగింపు వరకు నా తండ్రి మీరు మాత్రమే ఇక్కడ అధ్యక్ష వహించి నడిపించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోనమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేజ్లాడమా. పాట పాడుకున్నామా? నేను పాడతాను. ఒకవేళ రాందైతే రెండోసారి కలవండి. ఒకవేళ వస్తే నాతో కలిసి కూడా పాడండి. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. నన్ను నడిపించు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము.
సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఎన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా. నన్ను నడిపించు యేసయ్యా, నడిపించు యేసయ్యా, నన్ను నడిపించు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి. బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి. బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నే నామందు హర్షించి భజించి కీర్తించి ఘనపరుతు నిన్ను యేసయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతమో. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే.
నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు. నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతమో. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నన్ను నడిపించు యేసయ్యా. నడిపించు యేసయ్యా. నన్ను నడిపించు యేసయ్యా. నడిపించు యేసయ్యా. నన్ను నడిపించు యేసయ్యా. హల్లెలూయా. చాలా థ్యాంక్స్ సిస్టర్, చక్కటి పాట పాడారు. చాలా అర్థయుక్తమైన పాట. ఆయన తోడు లేకపోతే మనం నిజంగా ఉండలేము. చాలా తన్మయత్వం చెంది పాడారు. పాట ఎంత మంచి పాట, తను అనుభవిస్తూ పాడారు అనమాట. పాట అంటే ఊరికే పాడుతూ ఉంటాం మనం, అలా కాకుండా సిస్టర్ చక్కగా ఇన్వాల్వ్ అయిపోయి పాడారు. మంచి పాట పాడిన దేవునికి స్తోత్రాలమ్మా. ఇది దేవుడిచ్చిన కృప, మంది కానే కాదు కదా. అవును, దేవుని స్తోత్రాలు. మా కోడలు చెప్పింది, బ్రాహ్మణి సాక్ష్యం పంచుకోమనింది. నా సాక్ష్యం చాలా పెద్దది, కానీ నేను చిన్నగా షార్ట్ కట్లు చెప్తాను. ఎందుకంటే దేవునికి మనము మొదటి స్థానం ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని మనము చక్కగా ఆయన మనతో మాట్లాడబోతున్న సమయం ఇది కనుక సాక్ష్యం మీరు ఆశించారు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నేను నా సాక్ష్యం కొద్దిగా నేను సింపుల్ గా చెప్పి మళ్ళా దేవుని సన్నిధిలోకి మనం వెళ్దాము. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. మీరు ఎక్కడున్నా మీ దగ్గర ఉన్నాడు. ఆయన నా దగ్గర ఉన్నాడు. మీతో నాతో మాట్లాడుతున్నాడు కనుక ఈ సమయంలో మరి నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. నేను పుట్టిన గ్రామమైనా, నాకు వివాహమైన గ్రామమైనా నేను రక్షించబడింది. కొద్దిగా నేను చెప్తాను, చాలా పెద్ద సాక్ష్యము, కానీ సింపుల్ గా నేను మీతో పంచుకుంటాను. దేవుని వాక్యం మనకు ముఖ్యం కనుక నేను కొద్దిగా ఉన్నాను. నా పేరు హరిత అండి, కానీ నేను దేవుని నమ్ముకున్న తర్వాత నా పేరు ఎస్తేర్ రాణి అని పేరు పెట్టారు దేవుడు. అయితే నేను జన్మించింది కడప జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లా చేశారు. మొదట అది కడప జిల్లా, రాయచూరు దగ్గర వరి పాపిడి గారి పనిలో నేను జన్మించాను. మా అమ్మకు మేము నలుగురము, అన్న, తమ్ముడు, చెల్లి, మేము మొత్తం నలుగురము. నలుగురిలో దేవుడు నన్ను మాత్రమే రక్షించుకున్నాడు. నా ద్వారా నా తల్లిని రక్షించుకున్నాడు. నా తల్లి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దీన్ని బట్టి దేవుని స్తోత్రాలు. మరి నాకు వివాహ దినాలు వచ్చినప్పుడు మరి అనంతపురం జిల్లా, ఇప్పుడు పుట్టపర్తి జిల్లా చేశారండి. అంటే పుట్టపర్తికి దగ్గరగానే ఉంటుంది మా గ్రామము. గూనిపల్లెలో నాకు వివాహమైంది. వివాహమైన వెంటనే దేవుడు నాకు చక్కగా మగపిల్లలు ఇద్దరిని ఇచ్చాడు. నేను ఆ రోజు దేవుడిని ఎరక్కపోయినా, కానీ భయంకరమైన విగ్రహారాధకురాన్నండి. నేను లేస్తానే మొదట స్నానం చేయాలి, మరి కసువులు ఒడిసాలి, ముంగట నీళ్లు చల్లి ముగ్గులేయాలి, దీపారాధన చేస్తే తప్ప నేను ఇంకొక పని చేయను. అది చిన్ననాటి నుండి నాకున్న అటువంటి అలవాటు. మా అమ్మోళ్ళు ఏమంత పూజలు చేసిన వాళ్ళు కాదు, లేదా మా నాన్నమ్మ ఏమంత పూజలు చేసింది కాదు, కానీ నేను చిన్నప్పటి నుంటే నాకు ఎందుకో భక్తి అనేది నాలో ఉండేది. అది భయంకరమైన విగ్రహారాధన, భయంకరమైనటువంటి పూజలు. నాకు వారం అంతా కూడా మరి ఒక వారము ఒక వారం ఒకరికి నైవేద్యాలు చేయడం, మరి పిల్లలకు పప్పరమింట్లు పంచడం, ఏదో అట్లా ఒక సరదా అన్నమాట.
అలా నేను గడుపుకుంటూ వెళ్ళిపోతూ వస్తున్న గడియాల్లో అనుకోకుండా వివాహం అయిపోయినప్పుడు నా భర్తకు హెల్త్ బాగలేదు. అది వాళ్ళు మాకు ముందే చెప్పకుండా ఏం చెప్పారంటే, వివాహము 15 రోజులు నిశ్చయించుకున్న తర్వాత మరి మా అబ్బాయికి ఇలా ఉంటుంది అని చెప్పారు. చెప్పినప్పుడు మా తల్లిదండ్రులు అయితే ఎనకంచె వేశారు. రక్త సంబంధికులు, బంధువర్గాలు కూడా ఏమో, ఎందుకంటే రాయచూటికి మరి అనంతపురం జిల్లాకి చాలా దూరం కాబట్టి మరి ఎట్లా అన్నప్పుడు, ఎందుకో దేవుడు నాకు ఆ రోజు మనసు ఇచ్చి, చూడమ్మా ఈరోజు వివాహం 15 రోజులు అనుకున్న తర్వాత ఆపివేస్తే చెడ్డ పేరు వస్తుంది నన్నే అంటారు, కానీ వాళ్ళని అన్నారు కదా. మరి ఉన్నది పోవచ్చు, లేనిది రావచ్చు, దేవుడు నాకు ఏది పెడితే అది జరుగుతుందని చెప్పి 15 రోజులకి వివాహం జరిగిపోయింది. జరిగిన తర్వాత 2.5 నెలలకు తన హెల్త్ లేకుండా పోవడం నేను కళ్ళతో చూశాను. బాగా ఉంటాడండి మనిషి అయితేను. 2.5 నెలల తర్వాత తన హెల్త్ బాగలేదంటే నిద్రలోనే తనకు వాయి కనపడుతుంది. పొగులు రాదండి. పొగులు వస్తే ఎక్కడో తట్టే ఎప్పుడో మరి భూమి మీద ఉండేవాడు కాదు. కానీ అది నైట్ ఓన్లీ నిద్రలోనే వస్తుంది. ఎప్పుడు 2.5 నెలలకు ఒక్కసారి వస్తుంది. భయంకరంగా 24 గంటలు 10 నిమిషాలకు 5 నిమిషాలకు అలా కనపడి 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 మరి ఒళ్ళంతా గుల్లైపోయి సత్తుగుట్టి జోమ్ కారి భయంకరమైన పరిస్థితి అండి. చూడలేం మనం ఆ బాధ. అలా నేను 2.5 నెలలకు తన హెల్త్ ఎలా ఉంటుందనేది వాళ్ళని అడిగిన వాళ్ళు వస్తుంది పోతున్నట్టు తేలిగ్గా చెప్పేశారు. కానీ రావడం నేను చూసినప్పుడు అది చాలా భయంకరమైన పరిస్థితి. తన ఏ పని చేయలేడని, మరి ఎందుకు కూడా మరి భూమి మీద ఏది కూడా తనకు చేత కాదు అనేది కూడా నాకు అర్థమైపోయింది లైఫ్ అనేది. అయినప్పటికీ అప్పటికే దేవుడు నాకు 2.5 నెలల్లో నాకు ఈ బాబు కడుపులో పడిపోయినాడు. నాకు వెంటనే నేను డేట్ కూడా కాకుండా సంతానం కలిగిచ్చేశాడు దేవుడు. నేను నమ్మకపోయినా నా దేవునికి తెలుసు కాబట్టి మరి ఆ గర్భంలో శిశువు ఉండడం వల్ల ఎన్నో రకాలుగా అనుకుంటూ నాకు 2 సంవత్సరాలకు 2 బాబులు పుట్టేశారు. కానీ ఈ గడిలో నేను పూజలు చేస్తున్నాను. మా ఇంటిలో దేవత చిన్నాగమ్మ, ఆమె ఏమన్నా కాపాడుతుందేమో అని ఇట్లా పూజలు చేసుకుంటూ మరి అదేదో శాస్త్రాలు పోతారు కదండి, ఏం అయిపోయింది కానీ నాకు అంత గుర్తుండవు. అవి సగినాలు అంటారు. వెళ్ళి అడగడం ఇలా నేను ప్రయాసపడుతున్నప్పుడు మా ఊరికి అనుకోకుండా సువార్త వచ్చిందండి. సువార్త వచ్చినప్పుడు అప్పటికి మాకు ఒక్కటే మాట చెప్పాడు. మా ఆయన పేరు కేశవరెడ్డి అండి, హరిత. బ్రతికుంటే నాకు ఇంత ఆహారం పెట్టు, చనిపోతే నన్ను మట్టిలో పండబెట్టు, వచ్చిందల్లా హాస్పిటల్కు ఇలాగే ఏమైపోతే పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ ఎలా చేసుకుంటామని స్పష్టంగా చెప్పాడండి. అయినప్పటికీ నాకు ఆశ, భర్త ఉండాలి అని చెప్పి తనకు తెలియకుండా దొంగగా వెళ్ళడం, మరి సగినాలు అడగడం, పూజలు చేయడం, ఇట్లా నేను సాగుతున్నప్పుడు నాకు శుతిమించిపోయింది. ఎందుకంటే అప్పట్లో ఇంత నాలెడ్జి కాలం కాదు, ఫోన్లు లేవు, అమ్మ వాళ్ళు దూరము, ఇలా భాష వేరు, ఇలా పనులు వేరు, ఇలా తిండి వేరు నాకు. అయినప్పటికీ నేను అలాగే ఉన్నప్పుడు నాకు అనిపించింది, నా పిల్లలు అప్పటికి 4 ఏళ్ళు 5 ఏళ్ళు బాబులు అనుకుంటానండి. నాకు ఎడ్యుకేషన్ లేదు, అంత గుర్తుండదు, చదువులేని వ్యక్తిని నేను. అలా టైంలో నాకు అనిపించింది, ఎందుకు భర్త ఇలా అయిపోతున్నాడు, చిన్న పిల్లలు నాకు ఎవరున్నారు, దీనికన్నా పిల్లలు చంపేసి తన్ను చంపి నేను చనిపోతే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటూ చావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మా ఆయనకు బెంగళూరు తిల్లి హాస్పిటల్ చూపించినప్పుడు నిద్ర మాత్రలే, ఇంకేం మెడిసిన్ వేరేటి ఏం కాదు, అవి వేసుకుంటే అందరం వెళ్ళిపోవచ్చు చాలా సులభంగా. కానీ ఎందుకో ఆ పిల్లలు చూసినప్పుడు నా మనస్సాక్షి చాలా బాధపడి, చాలా చక్కగా ఉన్నారు ఇద్దరు నిద్రపోతుంటే, చిన్న పిల్లలు. వాళ్ళ నాన్న వేసుకోండి అంటే వేసుకుంటే వయసు అది, వాళ్ళకేం తెలీదు. అలాంటప్పుడు నేను ఆ పిల్లలు చూసి వాళ్ళని చంపుకోలేక, బ్రతకడానికి ఆదరణ లేక, అన్నీ ఉన్నాయండి, తినడానికి తిండి ఉంది, కట్టడానికి వస్తువులు ఉంది, ఇంట్లో జీతగాళ్ళు ఉన్నారు, ఏమి దేవుడు అన్ని ఇచ్చాడు. కానీ భర్తల విషయంలో నేను చాలా బాధపడుతున్నాను. ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు. ఎందుకంటే మా అత్తగారు ఊర్లో ఎట్టుంటుందంటే ఎవరు సావాళ్ళు చావాలంతే, అన్న లేదు, తమ్ముడు లేదు, మరి బంధువులు లేదండి, అలాంటి పరిస్థితి. కానీ దేవుడు గొప్పవాడు కాబట్టి ఆనాడే నాకు ఎవరు తెలకినప్పటికీ నన్ను 2 ఏళ్లకే పక్కన పెట్టేశారు. నాకేం తెలీదు, జీతగాల్లోనే అలా సాగిపోతున్న గడియల్లో నాకు నేనే ఈ బతుకు కంటే చనిపోతే మంచిది అని చెప్పి నేను నిర్ణయించుకొని ఒక ఆశ పెట్టుకున్నానండి. ఎందుకంటే భక్తి ఉంది కదా నాలో. ఈ భక్తి నన్ను ఏం చేస్తున్నదంటే, వెంకటరామ స్వామి కాపాడుతాడేమో అని చెప్పి 1 నెల పూజ చేస్తే మళ్ళా అదావిధిగానే హెల్త్ ఉండేది. మరి ఆంజనేయ స్వామి కాపాడుతాడేమో అన్నట్లుగా అనుకునేదాన్ని, మరి రాములు కాపాడుతాడేమో అనుకునేదాన్ని, సిన్నాగమ్మ కాపాడుతుందేమో, ఇలా అనుకుంటూ ఒక్కొక్కరి మీద నేను దాదాపు సంవత్సరము గడిపేసినానండి. చనిపోవాలి, పిల్లలు చంపాలి, తను చంపేసి నేను చచ్చిపోవాలి అనుకున్నా. నేనేం చేశానంటే ఆగిపోయి అట్లా
ఇట్లా భక్తి చేసుకుంటూ ఏమన్నా బాగైతుందేమో నేను ఆశపడ్డాను. కానీ ఆ ఆశపడ్డానే కానీ ఆశ అయితే నిరాశే. నెల ఇంకా 2 నెలలకు 3 నెలలకు వస్తే ఇంకా నేను భరించలేను. లేచి వెళ్ళిపోతాడు. ఇంకా కనపడిన తర్వాత బజార్ నుండి వెళ్ళిపోతాడు. యాలు లేదు పాలేదు, లేకపోతే గుండ్రాలు తీసుకుంటాడు, తలకాయ పగలగొట్టుకుంటా అంటాడు, బయలో దొరుకుతా ఏదేదో చేస్తాడు, మెంటల్గా చేస్తాడు. సరే నేను చెప్పి నేను అట్లా ఉన్నప్పుడు మా బావ ఒక ఆయన టీచర్ హిందూపూర్లో ఉన్నాడండి. తనకి జ్వరం వస్తే బెంగళూరుకి వెళ్ళి హెల్త్ బాగా కాలేదని చెప్పి డాక్టర్లు ఇంటికి పంపినప్పుడు తన భార్య ప్రేయర్ చేసుకుండేది. ఆమెది వచ్చి పులివిందల మా అక్కది. కానీ ఆమె అన్నది ఇట్లా ప్రేయర్ చేయించుకుంటే వెంటనే ప్రేయర్ చేస్తే ఆ జ్వరం వెళ్ళిపోయి బావుకు స్వస్థత కలిగినప్పుడు ఇలాంటి రోగులు మన ఊర్లో ఉన్నారు కదా, ప్రేయర్ పెట్టిస్తామని మన ఊరికి వచ్చారు గునిపల్లికు. వచ్చినప్పుడు అండి చక్కగా సాయంకాలం 4 గంటలకు ప్రార్థన స్టార్ట్ అయిందండి. తెల్లవారుజాము 4 గంటల వరకు జనాలు అలాగే ఉన్నారు. దేవుడు ఆ ప్రాంగణం అంతా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ప్రశాంతంగా వాక్యాలు వింటున్నారు. నేనేం చెప్పానంటే, అండి నీకు హెల్త్ బాగాలేదు, మీరు వెళ్ళండి అని చెప్పి నేనైతే పట్టించుకోలేదండి. యేసు ప్రభుని గురించి నేను పట్టించుకోలేదు. ఎందుకంటే ఇచ్చిందే తీసుకోవడం, ఎందుకంటే భక్తి ఉంది కాబట్టి చదువు లేకపోయినా అవి ఒక కంఠత్తంగా నేను చెప్పుకునేదాన్ని. అలాంటి సమయంలో మరి అందరూ బైబిల్ తీసుకున్నారు. మా ఆయన కూడా బైబిల్ తీసుకున్నాడు. అందరూ ఎవరు 4 గంటల వరకు పొగులు సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అయితే తెల్లవారు 4 గంటల వరకు జనాలు అస్సలు కదలట్లేదు. అంత చక్కగా జరుగుతున్నది. పాటలైతేమి, ప్రార్థన అయితేమి, వాక్యం అయితేమి, జనాలంతా ప్రసన్నత దేవుని సన్నిధి అక్కడ ఉంది కాబట్టి ఎవ్వరు కదలట్లేదని అందరూ అలాగే కూర్చున్నారు. కానీ నేను కూడా ఉన్నాను కానీ నేను పట్టించుకోలేదు. అయితే పట్టించుకోకుండా నేను వచ్చేసాను. మా ఆయన కొత్త బైబిల్ తీసుకుని వచ్చాడు. అలా కొద్ది కాలం గడుస్తూ ఉండగా మా ఆయన ఏం చేశాడంటే ఒకరోజు బైబిల్ శుక్రవారం వస్తే ఇంకా ఉపవాసం ఉండేది ఆ రోజుల్లో. మీరు స్నానం చేసుకుని బైబిల్ చదువుకోమని చెప్పాను. నేను పిల్లలకు స్నానం చేశాను, నేను స్నానం చేసి దీపారాధన చేశాను. మా ఆయన బైబిల్ చదవట్లేదు. ఎందుకు బైబిల్ చదవలేదని చెప్పి నేను దినం చదువుకుంటాడు కదా, అప్పుడు చదవలేదని చెప్పి నేను ఏమన్నానంటే, ఏమండి ఎందుకు బైబిల్ చదువుకోలేదు అన్నాను. తనేం చేశాడంటే, ఈ బైబిల్ ఉంటే నన్ను చదవమంటుంది కదా, ఈ బైబిలే లేకపోతే నన్ను చదవమని అని చెప్పి అపవాది చేస్తున్నాడు. మరి దేవుడు నా కోసం చేశాడు, అది మనమైతే చెప్పలేం, దేవునికి తెలుసు. అది వెళ్ళి నేను చిన్న రాళ్ళేసి నీళ్లు కాల్స్తానండి. ఆ అగ్నిప్పుల మీదకి బైబిల్ కాల్చేశాడు. ఎప్పుడైతే బైబిల్ కాల్చాడో ఇక తనకు ఆహారం ఆకలినే చచ్చిపోయింది. అన్నమే తినట్లేదు. చిన్న పిల్లలకు తాపినట్టు పాలు, అప్పట్లో ₹1 బన్నులు ఉన్నాయి కదా, అట్లా బన్ను తినిపించి తను పోషిస్తున్న గడిలో మా బావ ఎండుకున్నాడు వచ్చి చెప్పాను. ఎలాగైనా అయ్యో తిక్కుడు, అది పరిశుద్ధ గ్రంథము, జీవ గ్రంథము, దేవుని ఉగ్రత వచ్చింటుంది వానికి, ఎందుకు అట్లా చేసినాడు అని చెప్పి ఇంటికి వచ్చి అరిసి, శుక్రవారం ఆడ ప్రేయర్ జరుగుతున్నానా, నువ్వు రారా అక్కడ ప్రేయర్ చేయించుకోవచ్చు అంటే, మా ఇంటికి బస్ స్టాండ్కి దూరం అండి. మా ఆయన నడవలేడు. ఎవరినో ఆ కాలంలో టీవీఎస్ ఉంది అన్నమాట. అంటే 30 ఏళ్ల పైబడి మాట ఇది. 30 ఏళ్ల మాట అనుకోవచ్చు. అప్పుడు ఎవరో ఒక టీవీఎస్ ఆయన అడిగాను, అయ్యా ఇట్లా చేస్తారా అంటే వెంటనే ఆయన వచ్చి బస్సు ఎక్కిస్తే వెళ్ళాడు. దేవుడు స్వస్థపరిచాడు. దేవుని కొరకే బ్రతుకుతానని నిర్ణయం తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత నేను అప్పుడు ప్రశ్న వేసుకున్నాను. ఎందుకు అన్నానంటే, నేను రోజు పూజ చేస్తాను, అందుకు తగిన పెట్టుబడి చాలానే ఆ కాలానికి కూడా అది బరువే. ఎందుకంటే ఆముదం కావాలి, ఊది కడ్డీలు కావాలి, కర్పూరం కావాలి, కుంకం కావాలి, పసుపు ఎన్ని ఉన్నాయి కదండి, టెంకాయ కావాలి. ఇవన్నీ తెస్తున్న హరిత నువ్వు తేవద్దని కానీ లేదా నువ్వు చేయొద్దని ఏ రోజు నాకు అడ్డు చెప్పలేదు. కానీ ఈ రోజు ఎందుకు బైబిల్ కాల్చాడు అనేటువంటి ప్రశ్న నాలో పడిందండి. పడినప్పుడు నాకు ఎవ్వరు తెలియదండి. నేను 2 ఏళ్లే కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళను, పొలం దగ్గరే కాబట్టి నాకు జీతగాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళను, నాకు ఎవరు తెలియదు. కానీ ఒక మంగళాయప్ప తెలుసు, ఎందుకంటే భక్తిగా ఉన్నాం కదా, పిల్లలకు బోడిగుండు కొట్టించాను మంగళాయప్పని దొరకొచ్చి. అందుకని చెప్పి నేను చక్కగా బస్ స్టాండ్కి వెళ్ళాను. వెళ్ళి మంగళ షాపులో కూర్చోంటే ఆ అప్పని లోపలికి పిలిచి, మీరు బైబిల్ తీసుకున్నారు కదా, మరి ప్రార్థన చేసుకుంటున్నారా, ఎట్లా ఏంటంటే, అమ్మా ఇవన్నీ నేను తీసేయలేను, ఇవన్నీ తీసి నేను చేయలేను, మా ఇంటికి ఎదురు కోమటోళ్ళు ఉన్నారు, వాళ్ళైతే వారం హిందూపూర్ ప్రేయర్కి వెళ్తున్నారని చెప్పారు. వాళ్ళమ్మ క్యాన్సర్ ఉంది, దేవుడు స్వస్థపరిచాడు కాబట్టి వాళ్ళు వెళుతున్నారు. నాకు తెలియదు, ఎందుకంటే లాంగ్ ఏం తెలియదు ఊర్లో మనకు, వాళ్ళు దూరం ఉన్నారు కాబట్టి. అలాంటప్పుడు నేను మరి అన్నని పిలుస్తావా అన్నా, నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదండి. పిలిస్తే అన్న వచ్చాడు. వస్తే అన్న ఏమ్మా అన్నాడు. ఏం అర్థమ్మా అంటే, అన్న యేసు ప్రభువుని కొలవాలంటే ఏం చేయాలా అన్నాను. మనకు తెలియదు కదా ప్రార్థన అనేది అట్లా ఆ రోజుల్లో. అంటే ఏం లేదమ్మా, విగ్రహారాధన చేయొద్దు అని సువార్త చెప్పాడు. అంతకుముందు పక్కన వాళ్ళు, ఆడ కూర్చున్న వాళ్ళు, మా అక్కోళ్ళు, బంధువులు అందరూ అంటున్నారు, కేసీరెడ్డి బాగాలేదు కదా, నువ్వు ప్రేయర్ చేసుకో అంటే, ఇచ్చింది దేశపుడు రాసిన బ్రహ్మదేవుడు సర్వసృష్టికర్త విష్ణువు కదా అన్నాను. అంతేకాకుండా నేను ఆ పాటలు పాడే అంత పుణ్యం చేశానా,
నేను ఆ ప్రార్థన చేసుకున్నంత దాన్ని అని నాకు నాకు చేత కాదులే అని చెప్పి నేను ఇలా మాట్లాడాను కూడా నేను అంత పుణ్యం చేసి పుట్టలేదని కూడా అన్నాను. అన్నప్పుడు అన్న ఆ మాట అంటాను, నేను ఇంటికి వచ్చేసాను, దీపారాజు తీసేసినానండి. నాటి నుండి నేటి వరకు ఇంకా నేను తీసుకుని చాలా ఉంటాయి. మరి రక్షణ పొందాలన్నా ఒకటి ఎదుర్కొనే రక్షణ తీసుకున్నాను. మరి దేవుళ్ళు నిలబడాలని, ఎందుకంటే అందరూ విగ్రహారాధికులే, కనుక్కున్న పుట్టింటి వాళ్ళు కావచ్చు, కట్టింటి వాళ్ళు కావచ్చు, అందరి మధ్యలో నేను పోరాడుకుంటూ దేవుడే నాకు కావాలని చెప్పి ఈ స్థితిలో దేవుడు తీసుకొచ్చాడండి. మరి ఈ రోజు నేను ఆ రోజు నా పిల్లలు చంపెట్టే రోజు ఇద్దరు కొడుకుల్ని, ఇద్దరు మనవాళ్ళని, ఇద్దరు కోడళ్ళని నేను చూసేదాన్ని కాదు. కానీ దేవుడు ఇది నాకు గొప్ప కార్యం ఏంటంటే ఈ రోజు అంత కుటుంబం అంతా సజీవంగా ఉన్నాం. వారికి మళ్ళీ ఇద్దరు పిల్లలు దేవుడు ఇచ్చాడండి, దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు గొప్పడు. మళ్ళా అన్నిట్లోనూ విజయం ఇచ్చుకుంటూ పిల్లలకు చదువులైనా, ఆరోగ్యాలైనా, మరి వివాహాలైనా దేవుడే ముందుండి ఒక తండ్రిగా, కుటుంబ యజమానుడిగా దేవుడిగా ఉండి కార్యం చేశాడండి. మరి ఇంకా చెప్పుకుంటే పెద్ద సాక్ష్యం ఇది. నేను షార్ట్ కట్లు చెప్పాను, సమయం తక్కువ ఉంటుంది, దేవుణ్ణి మనం కనపరచాలి కాబట్టి. ఆ రీతిగా నా సాక్ష్యం అండి. నేను ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను, కానీ ప్రభు మాత్రము రక్షించుకున్నాడు. ఎవ్వరికి లేదు, అందరూ విగ్రహారాధికులే. కానీ వాళ్ళు ఎవరు నన్ను అన్నప్పటికీ నేను ఏది పట్టించుకోను. ఎందుకంటే నాకు తెలుసు నా కుటుంబం ఏ స్థితిలో ఉందో, నేను ఎలా బ్రతికాను అనేది నాకొక్కరికి ఏసైకి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. నేను ఒకవేళ చంపితే అబద్ధం, మా అమ్మ మా నాన్న జీవం పోసేవాళ్ళు కాదు, లేదా నా అన్నదమ్ములు జీవం పోసేవాళ్ళు కాదు. కానీ ఏసై ఎత్తుక్కుంటూ వచ్చి మమ్మల్ని రక్షించాడు కాబట్టి దానికి కృతజ్ఞత కలిగి నేను ఎన్ని శోధనలు వచ్చినా, మరి ఎవరు ఏమన్నా ఏది పట్టించుకోను. ప్రార్థన నా పని నేను చేసుకునేదాన్ని. కాబట్టి ఈరోజు నా కుటుంబం అంతా కూడా సజీవులుగా ఉన్నాం, బ్లెస్సింగ్ ఆశీర్వాదకరంగా ఉన్నాం. అన్నిటికంటే చిన్న కోడలు ప్రార్థన పర్రాలు దేవుడు ఇచ్చాడు. నలుగురికి సువార్త చెప్పడానికి నాకు ఆశ అండి. నేను అప్పుడు సువార్త చెప్పేదాన్ని, మళ్ళీ నేను కర్ణాటక వెళ్ళడం వల్ల నేను సువార్త చెప్పలేకపోయినా. నాకు అక్కడ కన్నడ రాదు, ప్లస్ స్త్రీల మొగరమే, బయట వెళ్ళలేము కర్ణాటకలో. నేను అక్కడ ఎక్కడైనా కానీ నాకు ఒక మనిషి కనపడితే, సమయం దొరికితే నేను సువార్త చెప్తాను. నాకు ఇష్టం దేవుని సువార్త చెప్పాలని, ఎందుకంటే దేవుడు రక్షించాడు కాబట్టి. ఈరోజు మేము బ్రతుకున్నామంటే ఆయన రక్షణే కదా. ఈరోజు ఆ సాక్ష్యం పంచుకోకపోతే, ఆ దేవుని గురించి చెప్పకపోతే నేను రక్షించబడి ప్రయోజనం లేదు. దేవునికి రక్షించబడడం సులభం, కానీ దేవుని కొరకు బ్రతకడం కష్టం. ఆ కష్టంలో దేవుడు నన్ను ఆదుకుంటూ వచ్చాడు కాబట్టి ఈ రోజు ఈ స్థితిలో మేము ఉన్నామండి. ఇందుని బట్టి దేవుని స్తోత్రాలు. చిన్నగా పంచుకుంటున్నాను. ఇంకా రెండోదిగా నేను దేవునికి మాట ఇచ్చానండి. మేము హుబ్లీలో ఉండే వాళ్ళము, నాకు కరోనా వచ్చింది. భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది ఫ్యామిలీనే, అందరికి వచ్చేసింది. మరి పెద్ద బాబు కాలు ఫ్రాక్చర్ అయింది. వేరే పిల్లలు వాకింగ్ వెళ్తుంటే పిల్లలు వచ్చి కొట్టారు కాలు. అట్లా ఆ స్థితిలో కూడా దేవుడు, ఎవ్వరు లేరండి, మెరుగు పొరుగు అంతా కన్నడ వాళ్ళు, మనం ఎవరు పట్టించుకోరు. కానీ యేసు ప్రభు మాత్రం ఇంట్లో యజమానుడుగా అండి. నేను హాస్పిటల్లో పడినప్పుడు దేవుడిని అడిగాను, ప్రభు ఇది కర్ణాటక కదా, మరి ఇక్కడ వెళ్ళిపోతే ఏంది తెలియదు, నన్ను బతికిస్తే నేను ఆంధ్రాలో సాక్ష్యం చెప్తాను అన్నానండి. ఇంక ఇదే ప్రార్థన అంతే, గంట గంట స్తోత్రం చేసుకునేదాన్ని. అలా ఒక 3 నెలలు నేను ఒక కరోనాతో పోరాడి గెలుచుకున్నాను. దేవుడు గెలిపించాడు, నాకు ఆ కురుపు ఇచ్చాడు, నాకు ఆ శక్తి ఇచ్చాడు. నాకు మెడిసిన్ ఏం లేదు, ఊరికి అడ్మిట్ చేశారే. కానీ మళ్ళీ చెప్పడం కూడా, మిగతా వైద్యులు అమ్మ శక్తిని బట్టే వచ్చింది, కానీ వాళ్ళు ఇచ్చిన వైద్యం ఏం కాదన్నట్లు కూడా చెప్పారు. కానీ నేను అంటాను, నా ప్రభు నాకు బలం ఇచ్చాడు, నా ప్రభువే నన్ను రక్షించాడు, నా ప్రభు తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్రాలో పెట్టి మీ ముందర నేను నిలబడ్డానంటే దేవునికి స్తోత్రం. అన్నిటికంటే ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నానంటే, ఆ కర్ణాటకలో నేను చనిపోయింటే, ఆ కర్ణాటకలో నేను అక్కడ ఎక్కడన్నా పడేసింటే ఈ స్వరం వినిపడేది కాదు, ఈ పాట పాడేది కాదు, మీతో నేను కలిసేదాన్ని కాదు, నన్ను మీరు చూడలేరు, నేను మిమ్మల్ని చూడలేను. అయితే ఈరోజు సజీవురాలుగా నేను ఉన్నానంటే ఇది కేవలం దేవుడు పెట్టిన భిక్షని నేను చెప్పగలుగుతాను. ఈ భిక్షని నేను ఎప్పుడూ చేత పట్టుకుంటాను. ఆయన కొరకు తుది శ్వాస వరకు నమ్మకంగా పోరాడి బ్రతకాలని ఆశపడుతున్నానండి. ఇందుకు బడి స్తోత్రాలు. ఈ సాక్ష్యము దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. వాక్యం ధ్యానం చేసుకున్నామా? ఇంకా మంచిదమ్మా, చెప్పండి. ఒక చిన్న పల్లవి అనేసి స్టార్ట్ దేవుని వాక్యానికి పోతాను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా,
ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి పోలే నన్ను ఓదార్చిన ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరుతును, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. చిన్న ప్రేరమ్మ, కృపా కనికరం గల తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు. సాక్ష్యాన్ని పంచుకున్నట్టుకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. నేటికి కుటుంబాన్ని సజ్జులుగా పెట్టి సాక్షిగా భూమి మీద సంఘాల్లో మీరు నిలవపెట్టినందుకు వందనాలు అయ్యా. మరి సమయంలో స్వామి చేరికూడిన బిడ్డలందరితో నాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ మాటల్లో ఆదరణ స్వామి, మీ మాటల్లో ధైర్యం, మీ మాటల్లో స్వస్థత, మీ మాటల్లో విడుదల, మీ మాటల్లో నెమ్మది, మీ మాటల్లో సమాధానం యేసునామములో కలుగునుగాక. పరిశుద్ధాత్ముడ ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి స్వామి. నైనా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు. మీరేముండి మాట్లాడి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోనమని, అల్పురాలనే నేను మరుగైపోయి స్వామి మీరే ఉండి మాట్లాడి ఘనత తెచ్చుకోనమని నడిగేశ్వ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అమ్మా దేవునికి స్తోత్రాలు. మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్తలో 33 చదువుతారమ్మా? అధ్యాయం 6:33. కాబట్టి మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. చాలమ్మా. ఏమున్నది? కాబట్టి మీరు అని ఉంది అక్కడ. మీరు దేవుని రాజ్యమును, ఆయన నీతిని, మరి ఆ తల్లిని, అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మొదటగా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఎత్తకాలి. ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం కనుక, ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం కనుక, ఈ లోకంలో మనుషులు, కాలాలు, దినాలు అన్నీ మన కళ్ళ ముందు కనపడుతూ పోతూ ఉంటాయి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు మనకంటే, మొట్టమొదట ఏం చేయాలంట? మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఎందుకు దేవుడు ఇలా చెప్తున్నాడు? ఈ దినాలలో, ఈ కాలాలలోనే మనం గుర్తు తెచ్చుకుంటే, ఎవరు కూడా దేవుని రాజ్యాన్ని వెతకడం. ఎందుకంటే పరిస్థితులన్నీ అననుకూలంగా ఉన్నప్పుడు, లేదా అననుకూలం లేనప్పుడైనా, ఏ స్థితిలో అయినా కూడా మనం ఏం చేయాలి? లెగుస్తానే దేవుని పాదాల దగ్గర కూర్చొని బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, పాటలు పాడుకొని దేవునికి సమయాన్ని ఇవ్వాలి మనం. అలాంటి సమయం దేవుడు మనం ఒకవేళ మర్చినామని హెచ్చరిస్తున్నాడో అది దేవునికి తెలుసు కనుక, దయచేసి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రియులారా, మొట్టమొదట మనం ఏం చేయాలంట? దేవుని రాజ్యాన్ని ఎతకాలంట, దేవుని నీతిని ఎతకాలంట, దేవుని కృప మనకు కావాలి. ఆ రోజంతా మనం కాపాడబడాలంటే ఏం కావాలండి? మనకు దేవుని కృప కావాలి. ప్రైజ్ లార్డ్. చూడండి, దేవుని కృప లేకుండా, దేవుని తోడు లేకుండా, దేవుని సన్నిధి లేకుండా రోజంతా మనం జీవించినాం అనుకోండి, ఆ రోజు ఎలా ఉంటుంది? మనకు ఎట్లుంటుందంటే ఏదో పోగొట్టుకున్నట్లు, ఏదో ఒక పరిస్థితిలో, ఏదో కొత్తగా ఏదో ఒకటి ఉంటుంది మనకు. ఎందుకు? దేవుడిని మనము మొదట ఎతికినా మనకు ఆ రోజంతా హాయిగా ఉంటుంది. కాసేపు మనం ఎక్కడికి బయట వెళ్ళినా, ఇంట్లో ఉన్న పిల్లలతో ఉన్న, పనిలో ఉన్న, ఏం చేసినా కూడా ఏముంటుందంటే దేవుణ్ణి మనం ఎతికాం కాబట్టి దేవుడు మనకు తోడుగా వస్తాడు, దేవుడు మనకు నీడగా ఉంటాడు. ఏదైనా మనకు వస్తున్న అపాయాలు, ప్రమాదాలు కూడా తప్పిస్తాడు. ఎందుకు? మొదటగా మనం ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాం కాబట్టి. అయితే ఇక్కడ చెప్తున్న మాటలు నేను 3-4 మాటల కంటే ఎక్కువ చెప్పనండి. అయితే ఇక్కడ ఆయన ఏమన్నాడంటే మూలవాక్యంగా, మొట్టమొదట మనం ఏం చేయాలంటే దేవుని రాజ్యాన్ని ఎత్తగా. నేను చెప్పిన 6వ అధ్యాయంలో 31, 32, 33 మీరు చదువుకుంటే అక్కడ ఉన్నాయి మిగతాటవన్నీ. కానీ నా విన్ని ఏమి చెప్పుకునేమనంటే, ఎతికినప్పుడు మనకి కింద చదువుతూ ఏమిందంటే మనకు అన్ని ఇస్తానని కూడా ఉంది. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మొదటగా మనం ఏమి చేయాలంటే దేవునితో స్నేహం చేయాలి, దేవునితో మనం మాట్లాడాలి, దేవుణ్ణి మనం కొనియాడాలి, దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా మరి మనం మైమరిచి నిద్రపోతున్నప్పుడు దేవుడే మనల్ని కాపాడతాడు. కాబట్టి మనం సజీవంగా ఉన్నాం కాబట్టి దేవుని రాజ్యంలో
మనం ప్రవేశించేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే దేవుని రాజ్యాన్ని ఎతికేది అంటే జీవ గ్రంథాన్ని చదివేది నేర్చుకోవాలి. మొదట దేవుని రాజ్యం ఎక్కడ కట్టుకోవాలండి? భూమి మీదనే కట్టుకోవాలి. ఏదే మనం నొచ్చినట్టు తిరిగి దేవుని ఎత్తక ప్రార్థన చేయక దేవుని నడవకుండా దేవుని రాజ్యం కావాలంటే అది రాదు. అయితే భూమి మీదనే మనం దేవుని రాజ్యాన్ని కట్టుకున్నప్పుడే మనం దేవుని సన్నిధికి చేరుతామని మరి బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కాబట్టి నేను కొన్ని యోబు రాసిన గ్రంథంలో చూడండి అమ్మా, యోబు 8వ అధ్యాయం 5వ వచనం చదవండి అమ్మా. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల చాలు అవుద్ది, ఇంకా చాలా ఆడప ఏమన్నదండి? దేవుని రాజ్యాన్ని మనం ఎతకాలంటే డబ్బు పోసి ఎతకలేమండి. మనము ఏది ఇచ్చి కూడా ఆయన రాజ్యాన్ని ఎతకలేము. కానీ ఆయన అంటున్నాడు, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి ఎతికిన ఎడల. జాగ్రత్త అంటే ఏంటండి? జాగ్రత్త అంటే ఎట్లా దేవుణ్ణి ఎతకాలి? జాగ్రత్త అంటే మనమేమో దొంగగా వెళ్ళి పర్సనల్గా వెళ్ళి ఇంకొకటి కాదు. కానీ జాగ్రత్త ఏంటంటే కొంతమంది మనం ఇప్పుడు నేనే ఉన్నాను, సపోజ్ ఎవరు వద్దు, నా పిల్లలు ఉంటారు, ఇంకొకటి ఉంటారు, నాకు నచ్చినట్టుగా మాట్లాడేసి మరి అని చెప్పి సమయం అంతా సద్వినియోగం చేసుకోండి, దాన్ని పాడు చేసుకుని మళ్ళీ వచ్చేసి దేవుడా నన్ను కాపాడు, నా పిల్లలు దీవించు, వాడిని దీవించు అంటే అది ఎతకడం కాదు. దేవుణ్ణి వెతికే దాంట్లో ఇంకొక మాట కూడా ఉంటుంది. మత్తయి సువార్త మీరేం రెఫరెన్స్ చదవద్దు. మత్తయిలో 5వ అధ్యాయంలో చదువుకుంటే ఏముందండి? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారిని దేవుని చూస్తారు, ఆకలి కొరకు అని అట్లా కనికరమ గలవారని ఉంది. అంటే ఇవన్నీ మనలో ఉండాలి. ఇవి ఉన్నప్పుడు, ఇవి మనం ధ్యానించినప్పుడు, ఈ ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం దేవుని రాజ్యాన్ని వెతకడానికి ఇష్టపడతాం. ఎందుకు? హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు, నోటి శుద్ధి ఉన్నప్పుడు అవన్నీ కూడా మనకు జరుగుతాయి. అయితే ఇక్కడ మొట్టమొదట మనతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు జాగ్రత్తగా దేవుని వెతకాలా అంటున్నాడు. మనం వెతకాల దేవుణ్ణి. ప్రభువా నువ్వు నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి. సమయాన్ని మనం ఒకవేళ ఇవ్వలేకపోయినా ఆ సమయాన్ని మళ్ళా తీసుకొని ప్రభు పాదాల దగ్గరకు వచ్చి మనం దేవునితో స్నేహం చేయడం నేర్చుకోవాలి మొట్టమొదటిగా. ఎప్పుడైతే అలా మనం ఎతుకుతామో, ఎప్పుడైతే అలా మనం జాగ్రత్తగా ఉంటామో అప్పుడు ఏం చేస్తాడంట మన చదువు ఇప్పుడు, సర్వశక్తుడగు దేవుడు దేవుని బతిమాలుకొని నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన నిశ్చయంగా ఆయన ఎందు శ్రద్ధని. చాలు ఏమంటున్నారండి? మొట్టమొదట మనం ఎప్పుడైతే దేవుణ్ణి జాగ్రత్తగా వెతుకుతామో, రెండోదిగా ఏమంటున్నాడు ఆయన? సర్వశక్తుడు దేవుణ్ణి మనం ప్రతిమలాడుకోవాలి. ఉంది కదా, ప్రభువా నాకు ఇవ్వు అని అంటే కృతజ్ఞత వేరు, ప్రార్థన వేరు, గోజాడుకోవడం. దేవుని ప్రతిమలాడుకోవాలా మనం. ఎందుకు? జాగ్రత్తగా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను నీ దగ్గరికి వచ్చానయ్యా, నా స్థితి ఇది, నా ఒక యాత్ర ఇది, మరి మా పరిస్థితులు ఇవి నాయన అని చెప్పి మనం ఏం చేయాలంటే ప్రభువుని ప్రతిమలాడుకునేది నేర్చుకోవాలి. దేవుడు అంటాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడు, వెతుకు దొరుకు, తట్టుడి మీకు తెరవబడి చెప్తాడు దేవుడు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆ స్థితిలో ఎత్తుక్కుంటామో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆ స్థితిలో మనం గోజాడుకుంటామో అప్పుడు మన ఎడల దేవుడు కృప చూపుతాడండి. అప్పుడు మన ఎడల దేవుడు సహాయం చేస్తాడు. అప్పుడు మనలా ఏ స్థితిలోనే తీసుకెళ్లాలో దేవునికి బాగా తెలుసు. దేవుడు తీసుకెళ్ళాలి అంటే మొదట మనం దేవుని రాజ్యాన్ని వెతికేది నేర్చుకోవాలి. రెండోది జాగ్రత్తగా ఉండాలి దేవుని సంధిలో. మనం నచ్చినట్లుగా, మనము అనుకున్నట్లుగా మనం నడవకూడదు. దేవుని చిత్తానుసారమైన జీవితం. దేవుడు నేనైతే ఏది ఒక క్షణం బయటికి వెళ్ళిన ప్రభుని అడిగి నేను బయటకు వెళ్తాను. ప్రభు నేను ఇలా వెళ్ళాలి, నేను వెళ్తున్నాను, నాకు తోడుండండి అని చెప్పి బైబిల్ అంటుంది. దేవుడు ఏం చెప్తాడు మనకు? మీరు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతారు, లోపలికి వచ్చినప్పుడు ఊరికే దీవించబడము. ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో మన ప్రార్థనలకు జవాబులు వస్తుంటాయి కనుక పోయినప్పుడు దీవించబడి అపాయాలు తొలగించుకొని క్షేమంగా ఇంటికి వస్తాం. అయితే దేవుడు దీవించి మళ్ళీ మనం గృహానికి తీసుకొస్తాడు. ఎందుకు? ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతున్నాం కాబట్టి, ఆయన నీతిని మనం వెతుకుతున్నాం కాబట్టి, ఆయన సన్నిధిలో మనం సహవాసం చేస్తున్నాం కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా కూడా, మరి ఇప్పుడు మీరెవరో నేనెవరో, కానీ దేవుడే కదా ఈ ప్రణాళిక పెట్టిండేది. ఈరోజు నేను ఇక్కడికి వస్తానని కానీ, మరి ఏర్పాటు ఉంటుందని కానీ నేను ఎప్పుడన్నా కలగనింటానా లేదా నాకు తెలిసి ఉంటుందా? కానీ దేవుడు తెలుసు మనం ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎక్కడ పెట్టాలో ఆయనకు బాగా తెలుసు అండి. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మొట్టమొదటిగా మనం జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. రెండోదిగా ఇక్కడ సర్వశక్తుడు దేవుడిని ప్రతిమాలుకునేది నేర్చుకోవాలండి.
నేర్చుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, శ్రద్ధ పెడతాడు దేవుడు. మనం భక్తి లేకుండా మనకు నచ్చినట్లు తిరిగేసి మాకు సహాయం చేయి ప్రభు అంటే ఎలా? ఇప్పుడు మన బిడ్డే ఉన్నాడు, ఇచ్చిందల్లా అయిపోసుకొని వచ్చాడండి, బజార్కి వెళ్ళి ఒక 1000 రూపాయలు ఇస్తాము, వన్ వచ్చినట్టు వచ్చేస్తాడు. మరీ వచ్చి 2వ రోజు అడుగుతాడు, 3వ రోజు అడుగుతాడు. రోజు ఇచ్చేస్తామా మనము? ఏమిటంటే నిన్న 1000 ఇచ్చాను కదా బాబు, ఏం చేసావు? అమ్మ నిన్ననే కదా 2000 ఇచ్చింది, ఏం చేసావని ఒక తల్లిగా తండ్రిగా మరి కుటుంబ పెద్దలకు అడుగుతాము కదా. వాళ్ళు అడిగినట్టల్లా మేము ఇచ్చేయము కదా. మరి దేవుడు, మనుషులమే మనం ఇంత పాటించి పిల్లలు ఇట్లా చేస్తున్నారు అనుకున్నప్పుడు, నిన్ను నన్ను ఈరోజు తన ప్రాణం పెట్టి తన రక్తంతో కడిగి రక్షించుకున్నాడు, తన బిడ్డలం కదా మనము. మరి ఎట్లుండాలి మనం దేవుని దగ్గర? చాలా జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధ నిలుపుకుండాలి. కూర్చున్నా, లేచినా, పండుకున్నా ప్రభువును మనం ధ్యానించుకునే వాళ్ళంగా, ప్రభువును మనం కొనియాడే వాళ్ళంగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు చదువుమా, అప్పుడు మధ్యలో చదువు. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయు. చూడండి ఏం చెప్తున్నాడమ్మా. ఇది మనకు కావాల్సింది. ఎప్పుడైతే దేవుణ్ణిలో మనము తగ్గించుకుంటామో, ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని మనం ఎతుకుతామో, ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా మనం బ్రతుకుతామో, ఎప్పుడైతే దేవునికి మనం అనుకూలంగా ఉంటామో, ఎప్పుడైతే మనం ఆయన వైపు చూస్తామో, అప్పుడంట ఆయన మన మీద శ్రద్ధ నిలుపుతాడంట. మనం ఇంట్లో బిడ్డ బాగుపడే బిడ్డను చూస్తామా, బాగుపడిన బిడ్డను చూస్తామా అండి? ఏదో ఇవాడు ఎట్లా ఉన్నాడు, ఈడేదో ఈడు బాగా చదువుతుంది చదివిస్తామని చదివేవాడిని చదివిస్తాం. మనం చదవలేని బలవంతం చేసి చదివేము. వీడు బాగుపడతాడు, వీని మీదే కన్ను పెడదామన్నట్లు మనకుంటుంది మనసు. కారణం ఏంటంటే, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కుటుంబంలో ఒక బిడ్డ ఎదుగుతుంటే ఆ ఎదుగుదల చూసి తల్లిదండ్రులు ఆనందిస్తూ వాడిని ప్రోత్సహించడానికి మనం ప్రయత్నిస్తాం. దేవుడు కుడిక, దేవుళ్ళు మనం ఎదుగుట, దేవుళ్ళు మనం ఫలించుట, దేవుని కొరకు మనం బ్రతుకుట, దేవుని కొరకు మనం జీవించుట, దేవుని కొరకు మనం నిలవాలని ఒక ఆసక్తి మనలో, వైరాగ్యం ఉండాలి. అటువంటి స్థితి మనకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన ఎందుకు శ్రద్ధ నిలుపుతాడంట. వా ఎంత మాట అండి. ఎవరు శ్రద్ధ నిలిపి పోషిస్తారు ఈ లోకంలో? మనవలా ఎవరు చెప్తారు ఈ మాట? అమ్మ నీ ఎందు నేను శ్రద్ధ నిలుపుతాలే, నువ్వు కూర్చోమ్మ నీకు అన్నం పెడతా అంటారు మీద ఎవరన్నా? మనవలా ఎవ్వరూ చేయరండి. కానీ దేవునికి ఎంత ప్రేమ చూడండి. ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ, ఎక్కడ మనం ఉన్నప్పటికీ, ఎక్కడ మేము వెళుతున్నప్పటికీ, ఇన్ని రోజులు ఇన్ని భయంకరమైన దినాలలో దాటుకొని ఈరోజు నువ్వైనా నేనైనా మీ కుటుంబం నా కుటుంబాన్ని సజీవంగా ఉన్నామంటే ఆయన శ్రద్ధ నిలిపాడు కాబట్టి ఉన్నాం. నేనైతే ఒకటే చెప్తానండి, ఒక స్టెప్ నేను వేసానంటే అది వేసే వేసిచ్చింది దేవుని స్తోత్రం. నేను అదే అంటాను, ఒక అడుగు తీవడానికి ఒక అడుగు పక్కన పెట్టాను, నాకు హక్కు లేదు ప్రభువా. ఈరోజు నేను సజీవురా నూతన దినాన్ని కళ్ళుతో చూస్తూ సజీవుల దేశంలో పుట్టావు తండ్రి, నీకు స్తోత్రాన్ని చెప్తాను. మొట్టమొదట నేను అదే చేస్తా దేవునికి. ఎందుకంటే పాతాళంలో స్థుతి కలగదని చెప్తుంది కదా బైబిల్ మనకి. అలాంటప్పుడు మనము ఉదయాన్నే లేస్తున్నామంటే ఎవరు లేపారు మనల్ని జీవం ఇచ్చి? ఆయన శ్రద్ధ నిలిపి పండుకున్న ఎన్నో గండాలు, అపాయాలు, ప్రమాదాలు, దుర్దినాలలో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని కాపాడుతూ, దేవుడు మనల్ని పోషిస్తూ ఈరోజు ఈ స్థితికి మనం తీసుకొచ్చినాడంటే ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. అలాంటి దేవునికి మనం రుణపడి బ్రతుకాలి. ఇంకా మనం ఇంకా నీకు రుణమున్నాను ప్రభా, నేనేం చేయాలని మనం అడగాలి దేవుణ్ణి. ఏ స్థితిలో మనకైతే ఆయన సహాయపడాలని ఎదురు చూస్తున్నాడు, దేవుడైతే మన కోసం ఎదురు చూస్తున్నాడు, మనం కూడా ఆయన కొనియాడేటట్లుగా మనం ఉండాలి. దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంటే మామూలుగా బొస్సుకి వెళ్ళిపోయినంత ఈజీ కాదు కదండి. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ప్రార్థన ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి. అన్నీ కలిగినప్పుడే. బైబిల్ ఏం చెప్తుందంటే, పిలువబడ్డవారు అనేకులు కానీ ఏర్పరచబడిన కొద్దిమంది, కానీ కొద్ది చిన్న గుంపే ఎత్తబడుతుందని కూడా చెప్తుంది బైబిల్. కాబట్టి దేవుడు ఏది చెప్పినా నిజమే చెప్పాడు, నిజమే లెక్కిచ్చాడు. కనుక ఈరోజు నీవు నేను దేవుని సన్నిధిని ఎతుకుతున్నామా? జాగ్రత్తగా ఆయన దగ్గర బ్రతుకుతున్నామా? దేవుడు మనల్ని శ్రద్ధ నిలిపాడలేని మనకు ఒకేమన్నా నమ్మకం ఎక్కడైనా కలిగిందా? ఎప్పుడైతే మనము దేవునికి అనుకూలంగా బ్రతకాలని ఆశపడతామో, దేవుడు కూడా మనల్ని శ్రద్ధ నిలిపి మన స్థితి ఏదుందో దానికి తగినట్లుగా దేవుడు తీసుకొస్తాడంటే దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీవే స్థితి ఉందో అది నీకే తెలుసు, నేనే స్థితిలో ఉన్నాను అది నాకే తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి బాగా తెలుసు. దేవుడు అన్యాయస్తుడు కాదు కదా, పచ్చిపాతి కాదు కదా, అసలు చేతగాని దేవుడు కాదు కదా. ఆయన అన్ని చేయగలిగే శక్తిమంతుడు. ఆయన ఉన్నత స్థానాన్ని వదులుకొని ప్రాణం పెట్టి నిన్ను నన్ను పిలిచి రక్షించిన దేవుడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలంటే
ఆయనకు తగినట్లుగా మనం జీవించాలి. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, ఆయన ప్రేమైన బిడ్డలుగా, ఆయన సంతోషపెట్టే బిడ్డలంగా. మనం ఏం చేస్తాం, పిల్లలు ఉంటే మాట్లాడేస్తాం, మాట్లాడి మనం అందరినీ ఏమంటారు, సైతాన్ అనేస్తాం ఫస్ట్. మనోడితే ఏమొస్తుందండి, సైతాన్ అంటాం, వాడిని కూడా పొగుడుకుంటూ ఉంటాం. కానీ పిల్లలు సైతాన్ అని మనం పిలవనే కూడదు. ఏ రోజు మనం అనకూడదు, అది తప్పు. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి కనపరచాలి. కానీ ఎందుకు నాన్న అట్లా, వాళ్ళ నద్యంలో ఉందా, చదువుకోపన్నా దేవుడు మాట్లాడతాడని మనం మాట్లాడాలి. కానీ సడన్గా మనం ఈ మాట మాట్లాడేస్తాం. అప్పుడు మనం దేవుని జాగ్రత్తగా ఎతికినట్లు అనిపిస్తుందా? వాక్యం అనే చిక్కాన్ని నోటికి పెట్టుకున్నప్పుడే కదా మనం జాగ్రత్త పడేది. వాక్యం అనే కళ్యాణ్ణి మనం ధరించుకున్నప్పుడే కదా. ఎప్పుడైతే మనం ఆ స్థితిలో ఉంటామో, ఇప్పుడు చదువు ఇంకొక మాట ఉంది అక్కడ, అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండి ఉన్నాను, తుదను నీకు మహా అభివృద్ధి పొందును. చూడండి, ఎప్పుడైతే మనం దేవుణ్ణి వెతుకుతామో మన స్థితి కొద్దిగా ఉంటుందంట. సరే పోతే ఏమకుండా చూడండి, ఎదరాలకి చిన్న బుడిగిలో పిండి కొద్దిగా నూనె ఉంది కదమ్మా. కానీ ఏం చేశాడు యేసయ్య అప్పుడు? ఎన్ని రోజులు కరువు ఉంటే అన్ని రోజులు తల్లి బిడ్డ తిని బ్రతికాడు. మన స్థితి ఏదుందో, ఇప్పుడు నీకే స్థితి ఉందో నాకే స్థితి ఉందో అది దేవునికి తెలుసు. అయితే మన స్థితి ఎలా ఉన్నదో దాన్ని పక్కన పెట్టి ప్రభు దగ్గర మనం ఉన్నప్పుడు, ప్రభువుని మనం స్తుతించినప్పుడు, ప్రభువుని మనం గణపరిచినప్పుడు, ఆ ఎదరాన్ని పోషించిన దేవుడు, కరువు దినాలలో ఆ కాస్త పిండిని కాస్త నూనెను దీవించి అభివృద్ధి పరిచిన దేవుడు, కొద్దిగానే ఉంది ఆమె స్థితి. కానీ ఆమె ఏమైంది, మహా అభివృద్ధిగా కరువు దినాలు తీరే వరకు భోంచేసింది. తల్లి కొడుకు తృప్తిగా చావాలనుకున్నారు వాళ్ళు అది తిని, కానీ దేవుడు వాళ్ళని బ్రతికిచ్చి పోషించాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మొదట నీ స్థితి ఎంత ఉందో, కానీ అది తుదకి ఏమవుతుందంట, మహా అభివృద్ధి. మహా అంటే అర్థం ఉందా అండి? చాలా. మనకి ఎంత కావాలో అంత దేవుడు సమృద్ధిగా మనకు దేవుడు ఇస్తాడు. సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. ఎందుకు? మనము ఆయన సన్నిధిలో ఉన్నాం కాబట్టి. మనం ఆయన బిడ్డలమండి. మన పిల్లలకు మనం ఎలా అవసరాలు తీరుస్తామో, దేవుడిని బిడ్డలం మనము, ఆయన కుమారులము కుమార్తెలం మనము. మనకి ఏది కావాలో ఆయనకు బాగా తెలుసు. ఎక్కడ ఏది ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. ఇవ్వగలిగే శక్తి ఆయనకు ఉంది. ఆయన సర్వ సంపత్తులు కలిగిన దేవుడు ఆయన. నీ స్థితి ఎలా ఉందో, నీ స్థితికి తగినటువంటి కృపను, నీ స్థితికి తగినటువంటి దీవెనను, నీ స్థితికి తగినటువంటి సహాయాన్ని దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. ఎప్పుడు? దేవుని సన్నిధిని మనం జాగ్రత్తగా ఎత్తకాలి. ఒక ముక్కు పొలం ఏంది అనుకో, ఎత్తెత్తుతామో పరిగెత్తామా ఇంట్లో మనము? ఒక ముక్కు పొలం ఎక్కడన్నా పడిపోయింది అనుకోండి, ఒక్క మొర్రో ఏదో ఒక వస్తువు పడిపోయింది అనుకో, చిన్న వస్తువు ఒక విలువైంది పడిపోతే దాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఎత్తుకుతామండి. అది 1 లక్ష పోస్తే వస్తుంది. ఒకవేళ ఈ రేట్లలో ఒక కమ్మ పోయిందంటే 1 లక్ష ఇచ్చే ఒక కమ్మ వస్తుంది. కానీ దేవుని రాజ్యం వస్తుంది 1 లక్ష ఇచ్చే? రాదు కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ దేవుడు చెప్తున్నాడంటే, మొదట నీ స్థితి ఎలాగా ఉన్నా సరే, కానీ తుదకది దేవుడు అంట మహా అభివృద్ధికి తీసుకొని వస్తాడంట. మీ కుటుంబాలు అలా దీవించబడును గాక, మీ భవిష్యత్తులు అలా దీవించబడును గాక, మీరు దేవుణ్ణిలో వెతుకుతును గాక, మీ బలహీనతలు బంధించబడును గాక, మీ ఆశ ఫలించును గాక, మీ ఇండలో సర్వ సమృద్ధి దేవుడు ఇచ్చును గాక, మహా అభివృద్ధి చేయును గాక. ఎందుకంటే దేవునికి చేత అయితే చేస్తాడు కనుకనే నేను ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తానండి. ఒకప్పుడు నేను ఒక ప్రాంతంలో, ఆ ప్రాంతాలన్నీ వద్దు కానీ నేను సాక్ష్యం పంచుకుంటున్నాను. ఒకరోజు కూరగాయలు లేవండి నాకు. తెల్లారి తెలిసి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. అప్పుడు శుక్రవారం ఉపవాసం ఉండేవాళ్ళం కదా. ఉపవాసం ఉండి ప్రేయర్ చేసుకుంటున్నాను. పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్ళాలి ప్రభా, నా దగ్గర ఏమీ లేవు, మరి పొద్దునకి ఎలా ప్రభా అని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి 3 గంటలలో కూర్చుంటాను. నాకు అలవాటు. తెల్లవారుజాము 3 గంటలకు ప్రేయర్ చేసుకునే అలవాటు. వాళ్ళ పొగులు కూడా 3 గంటలకే నేను ప్రేయర్ చేసుకునే అలవాటు. నాకు సమయం దొరికితే నేను అలాగే చేస్తాను. ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు చిన్న పిల్లలు అవి ఇట్లా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను కొంచెం టైం దొరికినట్లల్లా ప్రేయర్ చేసుకుంటాను. లేకపోతే నేను మామూలుగా ప్రభువుని నమ్మినట్టు కూడా దాదాపు 15 సంవత్సరాలు నేను తెల్లవారుజాము 3 గంటలకే ప్రేయర్ చేసుకుంటాను. పొగులు కూడా 3 గంటలకు కూర్చుంటాను. మధ్యలో చేసుకున్న ప్రార్థన కాక ఈ 3 గంటలు నేను బాగా పాటిస్తాను. ఎందుకంటే
దేవుడు ఆ టైంలో భూమి మీదకి వస్తాడు కాబట్టి మన ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి నేను ప్రేర్ చేసుకునేదాన్ని. కానీ సాయంకాలం వరకు ప్రేర్ చేసుకొని వేరే వాళ్ళు రమ్మంటే నేను ఫ్యామిలీని బేగం వేసుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రేర్ చేసుకునేది, ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి నాకు దాదాపు 6-7 కిలోమీటర్లు ఉంటుందండి. 7 కిలోమీటర్లు ఉంది. ఆ అబ్బాయి తోటలో ఉంటాడు. కవులు అదే ఏదో తీసుకొని పొలాలు పెట్టుకుంటాడు అబ్బాయి. నేను కన్నీళ్లు విడుచుతా. ఆ పిల్లోడు అక్కడ ప్రేర్లో కూర్చుంటే, ఆ పిల్లోనికి నాకేం పరిచయం కూడా లేదండి. నా గురించి విన్నాడు, అంతవరకు తెలుసు. పలానా ఊరంట ఇట్లా సువార్త చెప్తుంది అని చెప్పి విన్నాడు ఆ పిల్లోడు నా గురించి. అంతవరకు నన్నేమి చూడలేదు, మేము మాట్లాడుకోలేదు, మాకు పరిచయం కూడా లేదు. ఆ పిల్లోడు కూడా కాస్త ప్రార్థన పరుడు కాబట్టి మరి ఆ తోటలో కూర్చొని ఆ అబ్బాయి కూడా ప్రేర్ చేసుకుంటుంటే మరి నేను చేసే ప్రార్థన నేను కన్నీళ్ళు విడిచానండి. ఆ కన్నీళ్ళు చుక్కలు కూడా దేవుడు చూపించాడు. నాన్న, నా బిడ్డ ఇట్లా ఉంది, నువ్వు వెళ్ళని చెప్పాడండి. అప్పుడు ఏం జరిగిందంటే, ఆ పిల్లోడు సాయంకాలం మార్కెట్కి వచ్చాడు. ఒక పెద్ద బుట్టికేసుకున్నాడండి కూరగాయలు. పెద్ద బుట్టికేసుకొని సాయంకాలం తీసుకొని వచ్చి మేము లేం పక్కకి వెళ్తే మళ్ళా ఫోన్ చేశాడు. నాన్న నేను ఇట్లా వచ్చినానంటే, ఏ నాన్న అని అడిగాను. అడిగితే ఇట్లా వచ్చినాను అక్క అంటే, కోతులు ఉన్నాయి అని చెప్తే త్వరగా రండి అంటే, వస్తే నేను ఇంట్లో కుమ్మరిస్తే అండి నిజంగా అండి దేవుడు సాక్ష్యం దీనికి ఒక గంపడండి అన్ని తినే పిల్లలు ఉన్నారు కదా, సపోటా పండ్లు కూడా వేసుకుని వచ్చాడు. మునక్కాయలు, వంకాయలు, పచ్చిమిరకాయలు, టమోటాలు. దాదాపు 1 సంవత్సరం ఇచ్చాడండి ఆ బాబు. ఆ బిడ్డను దేవుడు దీవించును గాక. 1 సంవత్సరం నేను చెప్పాను, నాన్న మీ అమ్మ నాన్న ఉన్నారు, నీకు పెళ్లి కాలేదు, నువ్వు డబ్బులు ఇలా ఇస్తే ఇట్లా అయిపోయిస్తే మీ అమ్మకు నువ్వు లెక్క చెప్పాలి కదా బాబు అంటే, అక్క నేను ఊరికి ఇవ్వట్లేదు అక్క, దేవుడు నాకు చెప్పాడు కనుక నేను ఇస్తా, దేవుడు చెప్పకపోతే నేను ఇవ్వను కదా అక్క, నువ్వు ప్రేర్ చేసావు, నువ్వు కన్నీళ్ళు ఇడిసావు, నేను చూశాను, దేవుడు నాకు చూపించాడు నిన్ను అని చెప్పాడు. ఎప్పుడైతే అదే మనకెంతో ఏదో రావడం కాదు, కానీ ఆ సమయం ఆ స్థితిని చూడండి ఎంత బాగా దేవుడు చూసి హెల్ప్ చేశాడు. ఇది ఎప్పటికీ మర్చిపోలేని కార్యం అండి. ఆ పిల్లోడెవరో నాకు తెలియదు, నేనెవరో తనకు తెలియదు, తన గురించి నాకు అసలే తెలియదు. నా గురించి తను వినిండొచ్చు బయట ఎక్కడన్నా, ఎవరో చెప్పుకుంటారు కదా మరి, ఫోన్లు ఉన్నాయి కాబట్టి పలాంతా ఇట్లా పలానోళ్ళు పాట పాడారు, వాక్యం ఏదో ఒకటి వింటాం కదా అండి. అలా విన్నాడు అబ్బాయి అంతే. తనకు నాకేం పెద్ద స్నేహం లేదు, క్లోజ్ లేదు. కానీ 1 సంవత్సరం కూరగాయలు తీసుకొచ్చి ఇంటికి ఇచ్చాడు. ప్రతి వారం పుట్టి నిండా కూరగాయలు తెస్తాడు. మేము ఉన్నన్ని రోజులు ఆ బిడ్డ పెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి. ఇజ్రాయేల్ కాపాడు, కొనుక్కుడు నిద్రపోడు అనేది ఇట్లాంటివే. ఏదో పెద్ద బిల్డింగ్ తగులుకున్నప్పుడు, పెద్ద లాట్ వచ్చినప్పుడు అట్లాంటి కాదు. దేవుడు ఈ రోజు ఈ స్థితిలో మనల్ని పెట్టాడంటే అది దేవుని కృప. ఆయన కృప అండి ఇది. ఆయన కృప లేని మనం ఒక్కటి కూడా అడుగు వేయలేం, తీయలేం. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఇలాగ చెప్తే నా జీవితం అంతా సాక్ష్యాలతోనే ఉందండి. యేసు ప్రభు నమ్మినాటుండి నేటికి నేను ఉన్నాను అంటే ప్రతి విషయంలో హెల్పే. నాకు దేవుని హెల్పే, మనుషులు లేదు. పుట్టింటోళ్ళు ఉన్నారు, కట్టింటున్నారు, కానీ దేవుడు నమ్ముకున్నాం కదా. దేవుడు నమ్ముకుంటే లోకం ఎలా చూస్తున్నది మీకు తెలిసిన సత్యమే, నేను చెప్పనవసరం లేదు. అలాంటి స్థితిలో దేవుడు ఎక్కడ కొరత అనేది లేదండి లైఫ్కు. కట్టుకున్న భర్త జీతం తెచ్చి ఇచ్చేది కాదు. దినాలు మారిపోతే జీతగాళ్ళు వెళ్ళిపోయినారు. అలాంటి స్థితిలో కూడా ప్రభు ఏం చేశాడు మమ్మల్ని తెలిసిన, ఎప్పుడు ఏ టైంకి ఏది కావాలో, ఎక్కడ పెట్టాలో, ఎక్కడ తీసుకెళ్లాలో ప్రతి ఒక్కటి అని నా స్థితికి తగినటువంటి సహాయాన్ని పంపుతూ ఈరోజు ఉన్నత స్థానంలో నా కుటుంబాన్ని పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఎంత శుద్ధి ఇచ్చినా కూడా మనం ఆయన రుణాన్ని తీర్చుకోలేని స్థితి అండి మనది. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం రక్షించబడ్డాం. మనం ఆ దేవుని సన్నిధిలో ఉన్నాం. మన స్థితి ఎలా ఉన్నా, మన పరిస్థితి ఏమైనా కూడా మనం ఏం చేయాలంటే ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో, నీ స్థితి ఏమైందో అది దేవునికి తెలుసు. నువ్వేం బాధపడుతున్నావు దేవునికి తెలుసు. నీకు ఏ ఇబ్బంది ఉందో దేవునికి తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో దేవునికి తెలుసు. ఒక ద్వారం దుష్టుడు మూసిరాడనుకో, 7 ద్వారాలు దేవుడు తెరుస్తాడు. ఆయనకు ఆ శక్తి ఉంది. ఆయన మనం అవిస్మరణమంతులుగా పెట్టే దేవుడు కదా. ఇక్కడ అదేగా చెప్తానేది, నీ స్థితి కొద్దిగా ఉండొచ్చమ్మా, చాలని జీవితంలో తిని జీవితంలో ఉండదు. కానీ ఆయన ఏం చేస్తాడంట, మహా అభివృద్ధికి. ఎప్పుడు మన భక్తి అభివృద్ధి అయితే మన కుటుంబం కూడా అభివృద్ధి అవుతుంది. మన భక్తి పెరిగిందనుకో మనకే కొదవ. ఇంకా ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయనకి ఏమన్నా కొదవా? అన్నీ వచ్చంటాయి. ఎందుకు? ఆయన ముఖ్యమంత్రి, ఎదిగాడు, రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి.
ఈరోజు నువ్వు కూడా దేవుని బిడ్డవైతే, దేవుని నమ్ముకుంటే, దేవుని స్తుతిస్తే, దేవుని కొనియాడితే, దేవుని కొరకు బ్రతికితే నీకెక్కడ ఏ కొరత చేయడు. అది వ్యాధి కావచ్చు, సమస్య కావచ్చు, ప్రతి ఒక్కటిని విడుదల చేయడానికి ఆయనకు శక్తి ఉంది. ప్రాణం పెట్టిన దేవునికి ఇట్లాంటి చేయడానికి చేత అవుతుంది కదా ఆయనకి. నేను ఒక చిన్న ముళ్ళు తగిలితేనే ఓర్చుకోలేని జీవితాలను, ఎక్కడో కుగ్రామంలో పుట్టిన జీవితాలు ఇవి, మాలుమూరు గ్రామాల్లో పుట్టిన జీవితాలు. నా వాటికి నేను చెప్తాను, ఈ విద్యలేని సోమరిని నేను. దేవుణ్ణి ఎత్తకని వాళ్ళం మనం. ఎవరైనా ఉన్నారు ఇక్కడ దేవుణ్ణి ఎత్తుకున్న వాళ్ళు? ఆయన ఎత్తుక్కుంటూ నిన్ను రక్షించాడంటే ఈరోజు మన స్థితి ఎలా ఉండదు ఆయనకు తెలియదా? ఆయన మనకు సహాయం చేస్తాడమ్మా. నా ప్రియమైన వాళ్ళ ఎప్పుడు కూడా ప్రభు దగ్గర మనం ఎప్పుడైతే జాగ్రత్తగా ఉంటామో, ప్రభు దగ్గర ఎప్పుడైతే మనం ఆయన కృప కొరకు బ్రతుకుతామో, ఆశపడతామో, అప్పుడు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. నేను ఒక్కోటి చెప్తా వినండి. ఫస్ట్ మనకేమన్నాడు? దేవుని రాజ్యాన్ని ఎత్తకమన్నాడు. ఇప్పుడు ఫస్ట్గా ఏమని చెప్పాడు? నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి ఎత్తకాలి, ఫస్ట్ పాయింట్. రెండోదిగా ఏమంటున్నాడు? సర్వశక్తి దేవుడంట మనకు తోడు అనుకోండి, ఇక మిగతా వద్దు, మీరు అక్కడ చదువుకోండి రెఫరెన్స్ అంతా. ఆయనే మనకు తోడుగా ఉంటాడు. అప్పుడు మనము యథార్థవంతులమై ఉండాలి. యథార్థత చాలా ముఖ్యమండి. నీ దగ్గర దేవునికి స్తోత్రం చెప్పి ముచ్చోటికి పోయి ఆమె ఇట్ట ప్రార్థన చేస్తే అంటే అది సరిపోదు. దేవునికి యథార్థమైన హృదయం అవసరం, పవిత్రమైనటువంటి జీవితం అవసరం ఆయనకి. ఎంత చక్కగా దేవుడు అలా చెప్తున్నాడు చూడండి. అప్పుడంటే ఆయన మనకు శ్రద్ధ నిలుపుతాడు. ఒకటి నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు శ్రద్ధ నిలిపి ఏం చేస్తాడంటే మనకు కొద్దిగా ఉండొచ్చు కానీ మహా అభివృద్ధికి తీసుకెళ్తాడు. ఒక భక్తి కావచ్చు, ఒక లేమిలో కావచ్చు, ఏ స్థితి అయినా సరే. 3 చెప్పాను నేను ఇక్కడ, ఒకటే 3. అది చదువుకొని మీకే బాగా అర్థమవుతుంది. ఇది ఎన్నోసార్లు మీరు బోధించుండొచ్చు. ఆ రోజు దేవుడు ఏ కోణానితో మాట్లాడాడో, ఈ రోజు నీతో దేవుడు ఏది మాట్లాడాడో నువ్వే ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. బోధించటం మాత్రం దేవుని వంతు, దాని ప్రకారంగా నడుచుట మన వంతు. దేవుని ప్రకారంగా నడుచుట మనం నేర్చుకోవాలి ఆయన దగ్గర. ఒక పల్లవి చరణ పాడి మరి ప్రార్థన చేసుకున్నాం దేవుని బిడ్డలారా. కొంచెంగా నేను పాడి దేవుణ్ణి గణపరుచుకుని, ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడినందుకు ఆయన స్తుతిద్దాం, ఆయన గణపరుద్దాం, ఆయన కీర్తిద్దాం, ఆయన సేవిస్తాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాటలో జీవం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో పవర్ ఉంది. ఆ పవర్ మనం అనుభవించాలి. అయ్యా నేను జాగ్రత్తగా నిన్ను వెతుకుతానని దేవుడికి చెప్పు. నేను కూడా చెప్తాను, ఎవ్వరం గొప్పవారం కాదు, ప్రభు గొప్పవాడు. అయ్యా నాకు యథార్థమైన మనసు, యథార్థమైన జీవితమే, కపటం నాలో ఉండకూడదు, వేషధారణ నాలో ఉండకూడదు, కుయుక్తి నాలో ఉండకూడదు. ఇలాంటివి నీకు తగవు ప్రభు అని మనం ప్రార్థన చేసుకున్నాం. కరుణా కటాక్షము కలయేసయ్యా, నన్ను విస్తరింపచేయు మహనీయా. కరుణా కటాక్షము కలయేసయ్యా, నన్ను విస్తరింపచేయు మహనీయా. కరుణా కటాక్షము ధలయేసయ్యా. దివ్య సుందరమా దయకు నిలయమా, దివిలో కాంతి తేజమా. పరిమళ నామమా ప్రేమకు నిలయమా, పరిశుద్ధ స్తుతి గానమా. దివ్య సుందరమా దయకు నిలయమా, దివిలో కాంతి తేజమా. పరిమళ నామమా ప్రేమకు నిలయమా, పరిశుద్ధ స్తుతి గానమా. కరుణా కటాక్షము కలయేసయ్యా, నన్ను విస్తరింపచేయు మహనీయా. కరుణా కటాక్షము కలయేసయ్యా, నన్ను విస్తరింపచేయు మహనీయా. కరుణా కటాక్షము కలయేసయ్యా. నేనెంతటి వాడనని ఇంతగా హెచ్చించావో, ఏలుటకు ఎన్నుకున్నావో,
ఎన్నుకొని అభిషేకించావు. నేనెంతటి వాడనని ఇంతగా హెచ్చించావు. ఏలుటకు ఎన్నుకొని అభిషేకించావు. నీ ఇష్టునిగా నివసించదను, నీ ఉపదేశమునే మరువను. నీ ఇష్టునిగా నివసించదను, నీ ఉపదేశమునే మరువను. కృపయంబడి కృపను, నిత్యమైన ప్రేమను, అధికమైన మహిమను విస్తరింపచేశావు. కృప వెంబడి కృపను, నిత్యమైన ప్రేమను, అధికమైన మహిమను విస్తరింపచేశావు. కరుణా కటాక్షము గల యేసయ్యా, నన్ను విస్తరింపచేయు మహనీయా. కరుణా కటాక్షము గల యేసయ్యా. రిబాషాదరోరి రీమమ శబరబర ధూరి కడదరి కరవర శబరవ శబరి కబబబబబ నీ మమశదరోరి కలదరి కలవర శబ రీమబబబబబబబబ. కరుణా కటాక్షము గల యేసయ్యా, నన్ను విస్తరింపచేయు మహనీయా. కరుణా కటాక్షము గల యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం స్తోత్రం. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తామండి. మహాపరిశుద్ధుడు జీవాధిపతి అనే యేసయ్యానికి వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. తండ్రి, గత మాసాలు కాపాడి 4వ మాసంలో ఈ రోజుకు సజ్జులుగా ఆరోగ్యవంతుల తల్లి చేరిన మమ్మల్ని పెట్టారు, మా కుటుంబాలు కాపాడారు. స్తోత్రాలు ప్రభా. మరి చక్కటి వేళను స్వామి సమయాన్ని తండ్రి మీరు ఏర్పాటు చేశారు. స్తోత్రాలు. ఇది మీరు పెట్టిన బిచ్చ నాయన, మీకు వందనాలు ప్రభా. నీ రాజ్యాన్ని మేము ఎతికినట్లయితే నాయన నా తండ్రి మాకు మీరు ఏమి చేయగలుగుతారని చెప్పి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నిజంగా నాయన మేము జాగ్రత్తగా నిన్ను వెతికినట్లుగా, యథార్థంగా బ్రతికినట్లుగా అయ్యా మేమున్న స్థితిలో నా తండ్రి నీ వైపు చూసినట్లయితే మమ్మల్ని మహా అభివృద్ధికి తీసుకొస్తానని మీరు బోధించారు స్వామి. స్తోత్రాలు ప్రభా. ఏ బిడ్డకి ఆశతో ప్రభా ఈ సమయంలో నీ దగ్గర ఉన్నారో, ఏ పరిస్థితి ఏ బిడ్డకు ఉందో నాయన, ఏ బిడ్డలకి ఏది కావాలో ప్రభువా ఆత్మీయతలో వెదగలేకపోతున్నారా అయ్యా, నిన్ను కొనియాడలేకపోతున్నారా, కుటుంబ సమస్యలతో సతమతలాడుతున్నారా అయ్యా నా తండ్రి, కుటుంబాలు సమాధానం లేకున్నారా, అనారోగ్యాలతో ఉన్నారా, రుణ బాధలతో ఉన్నారా, ఏ పరిస్థితి స్వామి ఎవరికి ఉందో మీకు తెలుసు కనుక పరిశుద్ధాత్మ దేవుడా ఈచ్చడు మంది ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము నాయన. వారికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రాలు నా ప్రభు. మీరు సమృద్ధి కలిగిన దేవుడు కనుక నాయన బిడ్డలందరికీ కావలసిన సహాయాన్ని ఇచ్చి, అన్నిటికంటే ముఖ్యంగా మంచి ఆరోగ్యం ఇచ్చి, ఆత్మీయతలు వెదుగుతూ ఐక్యత కలిగి ఇలాంటి ప్రార్థనలు చేసుకుంటూ మీరు సహాయం చేయమని, ఏస్తేటటువంటి ఐక్యత ప్రేమకు నా ప్రభ మీరు కృప చూపించి ఇంకా అభివృద్ధికి మీరు తీసుకొచ్చి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోనమని నా తల్లి చేరి కూడిన బిడ్డలందరినీ మరి నా కుటుంబం అందుకు నీకు అప్పగించుకుంటూ నడు యేసు అధికార నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 అభివృద్ధి పొందును గాక. మీకు అందరికి నాకు వందనాలమ్మా. మీకు వందనాలమ్మా. వందనాలండి మీకు కూడా. వందనాలు. మాట్లాడతాను.